విధానంగా ముత్తన్న తాడ తీసుకొని మరి యొక్క ఒక్కొక్క వాళ్ళు వేయిండ్రు మందవారి ఎలగుంట పల్లె మీద ముత్తన్న మంద వండుకున్నది కులవాసి రాత్రి కులం పుష్కర వంటి సముద్రం ముఖాల వంటి కులం పాపాల తన మీద అని చెప్పి కులాన్ని కలుసుకొని మా యొక్క ఏమిటే ముత్తన్న మాకు ఇద్దరన్న పిల్లతల్లి కొరిగేది అంటే నడి మధ్యలో నిలుచుని మోటలు కావ మళ్ళీ చిన్న ముత్తలో గొడవలు కావ మరేసిందా ఎందుకు మరి మరేడా మరి ఎందుకు మీరు పట్నం అయితే మరి పిల్లతల్లి కొరినారు చూస్తారా మరి అప్పుడేదో వెళ్ళిపోవాలని అన్నాడు అప్పుడేదో మాత్రమే ఏమిటే ముత్తన్న మాకి పిల్లతల్లి గురేది అంటే గొడ్డలు కావ మళ్ళేసిన వల్లే ఏమిటే ముత్తన్న మేమేమి చేసినవే నీ ఇంటికి వచ్చి అవనంగా పని చేసినందుకు కట్నం అడిగినందుకు గొడ్డలు కావ మళ్ళేసిన వాడి బాబురాబాయ్ ముత్తన్న నిన్నెందుకు ఇడిచిపెడతాను నీ పల్లె పల్లెకు నీ పేరు పోగలాడు ఏ తాతనాడు ఏ ముత్తువ తాతనాడు మాకెగ పెట్టిందాట గొడ్డలు కావ మళ్ళేసిన వల్లే వాళ్ళ కొల కులం లోపల ముత్తన్న పేరు మీద మన యొక్క ఒక కుమారుడు ఏమంట పచ్చం కట్టినారు బలవార ముత్తన్న ఉల్లాకు సుడువాడ ఉడిసినావా అటువంటి నిన్న సంజల పెండ కాడి చూసి పెండ వారు ఉడిసినావా అట్ట వీధి రెండు కర్ర కొంగలు చూసి అటువంటి మాత్రమైన గాని అట్ట వీధి రెండు కాకలు చూసి ఎర్ర గుర్రాలని మురిసినావా ఏని వీధి కొంగలు ఏకేకు వారంగా వెయ్యారు కన్నులా చూసినావా అయ్యా కొయ్యా నిన్ను కాటకు మయ్య గదిన ముత్తన్న ఏమిటే ముత్తన్న అటువంటి రాబోయే కాలం లోపల మా యొక్క కనగర్తి ఒక కుమల్ల కాల గజ్జలై నువ్వు నిర్వహణియాలను దీవించి దివరాత్రి సట్టించి సాపర పెట్టిండు ఇచ్చేవాడు అంటే ఇటువంటి నేను నరవదన్న ఏమి చేస్తాడు అవునంగా మల్లన్న పట్టణం వేసుకొని మన యొక్క ఒక కుమారులకు 25,000 పాలలు పెట్టి అంగిదోతులు మాలు పెట్టి సంబరంగా సంతోషంగా రాగదోతులు లేకపోతే 2 పిల్లతల్లి గొర్రెలు కొడుకున్నాట ఏమిటో దీవించి దివరాత్రి పెడదామంటే ముచ్చం కావాలి పట్టింది బంగారం కావాలి అటువంటి నేను పగవాడు చుట్టం కావాలి నాతో వాడు వందుష్టం కావాలి ఒకరు బిడ్డలు కోటికి వరదిల్లని 2 బిడ్డలు అంశవంతులు కానీ దివరాత్రి ఇటువంటి వాళ్ళని పెట్టుకుంటా పోతామాట పొద్దునట్టు చేసి మందగంపకు 5 బొట్టు పెట్టుకుని నేను ఒక బొట్టు పెట్టుకుని సువల్ల మాదేవి పట్టాను సల్ల ఎమ్మ సల్ల పాలెమ్మ పాలు పెరుగు వెన్న నేను అమ్ముకుంటా పోతంటే నేను కొడుకునమ్మ సుంకరకొండ బొబ్బరిచి గట్ట చేతిలో పట్టుకొని 26 పాలల కాడ ఈ కాడ కన్నా చెట్టు కాడ కనకలమ్మ పంట కాడ సుందరదానం వెళ్తాడు అదే పదకుండా నేను వేయినందుకు నన్ను చూసి ఓర్వలేక నా అన్నం చూసి ఓర్వలేక ఇంకా బాబు తిరిగి నా కొంగు పట్టుకోరి సుంకమిత్తనేమో మంచి మాట కానీ లేకపోతే నీ సిట్టి వల్ల కొడతానన్నాడు అటువంటి సిట్టి అన్న భేదం మరి ఎట్లా ఉన్నదంటే వెనకటి కాలం అందు మాకు గొల్ల కులం లోపల గొల్లు లేకపోతే చిన్నదానం ఉండరాట చిన్నదానం ఉంటే ఇవరంగల్లా ఆడిదాన్ని నేనేమి చేసినాను ఇద్దరు గాలి మాదిర సోతుంటే కడుకుంటే కొడు సాగల సందుకెళ్ళి మంగళ మధ్యలోకెళ్ళి పొట్టి మరి కిందికెళ్ళి అరిగట్టి అవలకెళ్ళి చక్కగా కోట మళ్ళీ సట్టి సావుకారింటికి వచ్చినాను ఏమయ్యా ఓ సంసారి సావుకారి అనాలి వీళ్ళ ఇవరకాలి మంచి పప్పు వంకాయ సాంబార్ నీకు 4 తిరుగుతలే బాగా తిన్నావు అది సప్పగున్నది కొంచెం కారం ఉండి కొంచెం తక్కువ తింటే మంచిగా తిరుగు కొంచెం నేనే బుక్ తక్కువ తిన కాదు మా నీకన్నా ఎందుకు తిరుగుతలేదా ఏమయ్యా ఓ సావుకారి 100 రూపాయలు బాగా ఏమయ్యా మళ్ళీ చెట్టి సావుకారి 200 కాకుంటే 300 ఇస్తా 300 కాకుంటే 500 ఇస్తా కానీ నీకు నాకు సగం దోస్తే కదనమ్మా నీకు నాకు సగం దోస్తా అంటే బాడక ఊకుంటారు చీపురు పట్టి ముఖం ఇంచెలు దూడతారు కదరా ముఖం ఇంకా ఎందుకు దూడతారు అంటే వీళ్ళంతా ఏమనుకుంటారు ఓహో ఏమనుకుంటారు అంటున్నావా మొట్ట మళ్ళీ చెట్టు సావుకారుకున్ను గొల్లబామకు దోస్తాను అంటే వీళ్ళంతా ఏమనుకుంటారు చెక్కో పైరు చెక్కో రాజక్కో రాళ్ళ చెక్కో గట్టకో కంచుకుంటూ అమ్మలక్కలు కుక్కరక్కలంతా కూడా కొమ్మటాడుకున్న గొల్లమ్మకి ఏం దోస్తా అనుకుంటారు దాని వేరే ఏందన్నట్టు గట్లంటే ఏమన్నట్టు అంటున్నావా ఇటువంటి మళ్ళీ పట్నాలు వేసుకున్నప్పుడు పసుపుకు కుడుకలకు రైక బట్టలకు తీరొక్క దానికి వచ్చేది ఇప్పుడు 5 ఏళ్ల కింద వచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు పాత సోపతే కదా నీకు నాకు సగం దోస్తావు అంటున్నా గట్లనా సరుకు సమానకి వచ్చేది మా మధ్యలో వచ్చింది ఇప్పుడు మధ్యలో రాలేదు ఇప్పుడు మళ్ళీ కొసకొచ్చారు కదా మీరు ముద్ర పెట్టినా మర్చిపోయినా మేము ఇస్తాం మీరు మిమ్మల్ని నమ్ముడే అంటాను సరే 100 రూపాయలు బాగిస్తావా మరి 100 రూపాయలు బాకిస్తా గాని నీకు ఉంట పోదామంటే ఇల్లు లేదా పంట పోదామంటే మంచం లేదా భూముల లేదు జాగల్లో జాగలేదు ఎద్దులు లేదు గొడ్డు లేదు ధనం లేదా ధాన్యం లేదా 200 రూపాయలు ఏ విధంగా తెచ్చుకుంటావే ఓ గొల్ల బామ
పాలు పాకిస్తే ఏ విధంగా జరుపుకుంటామంటే ఆస్కి వానాలు కొడతాయి మా యొక్క గొల్లలు కావులు పున్నానికి కవానికి బడి ఒదిగిస్తారు బత్తరపురి పడితే అది బత్తరపురి నిన్న మా గొళ్ళు పాలు అటువంటి ఉత్సవం ఇచ్చినప్పుడు బావులో నెత్తి ఒట్టు పోసి జరుపుకుంటానయ్యా మళ్ళీ చెట్టు సౌకర్య వాసుకి వానాలు కొడతాది మనకు గడ్డి పడతాది పావులో నెత్తి పట్టు పోసి 200 రూపాయలు తెచ్చుకుంటాను అంటున్నావు సరే పర్వాలేదు మరి తీసుకోపో సరే పట్టు పట్టు అంటాను 100 రూపాయలు తీసుకుపోయి నేనేం చేసినా నా బుచ్చన్న చేతిలో వచ్చినాను మీ బుచ్చన్న చేతిలో వచ్చిన వల్ల మీ బుచ్చన్న ఏం చేసిండు బుచ్చన్న ఏమి చేసిండు మా యొక్క ఎంకన్న చేతిలో వచ్చిన వాళ్ళే కొండ కులం లోపల పోయి అయ్యా కులమాసినార్తి నేను అటువంటినైనా బాధపడుకున్నాను చెప్పి కులానికి దండం పెట్టిన వాళ్ళే వెనకటి కాలం అంటూ గుల్ల కులం లోపల వీళ్ళ అమ్మమ్మ కాలం నాడు గుల్ల కులం లోపల ఒక గొల్ల కొడుకు చెడిపోతే కులం అంతా కలిసి తల చేసి ఆదుకునే వాళ్ళు నాట ఇప్పటి గొల్లలో ఎట్లున్నారా మరి ఇప్పుడు చెడిపోతే శంకరిస్తలేరా నాశనం అయితే అంటారు అవునంగా బతుకుతేనే ఒక కళ్ళు నిండుకుంటారు కాలానికి అట్ట కాదు అమ్మ ఎవరు చెడిపోయినా కానీ మన ఇంటి కొడుకే అనుకున్నారు మన ఇంటి బిడ్డనే అనుకున్నారు వాళ్ళు అంటే అంతటి సత్యవంతులు కాబట్టి సత్యవంతులు గొల్లలు సావన్న తీరుడు దండ వేల వారు దవసారి వారు మెండ వేల వారు మేకల వారు పొదల వేల వారు కూడా మేకల వారు అదే కాలంలో 3,300 పత్తనాకుల వారు మామలల్లుండు ఆడకున్నాడు ఎక్కలేదు వంట పట్టు పెట్టలేదు సుడుకున్నాడు ఎక్కి సుఖ పట్టు పెట్టలేదు ఉండలేదు చెట్ల గొప్ప చేయలేదు ఆశాల పట్టు పోయే మిసాల ఎలక ఉండలేదు ఆశాల కింది గంజి తాగవలేదు లోపించి ఒక రాజుకు దొరికి తప్పుకోలేదు దారించి ఒక రాజుకు దండాలు పెట్టలేదు సావట్టున్న రాజుకు అగ్గిసరం కొట్టలేదు పండ పుల్ల వేసుకొని పారటి నీళ్ళ బుక్ నుంచి ఉంచబోలేదు ఇప్పుడు దాన గుండ పెట్టలేదు ఏడవ చేతికు అద్దాల గాజు పెట్టలేదు చేతికు అద్దాల గాజు పెడితే సూర్యకిరణాలు వచ్చి అద్దాల గాజు మీద పడితే తొలుకు బావను ముట్టుకున్నట్టని ఏడవ చేతికు అద్దాల గాజు పెట్టుకోలేదు యాప చెట్టు కొట్టాడు యాదవుడు గొల్ల రాగి చెట్టు కొట్టాడు రాఘవుడు గొల్ల ఆడ చెట్టు కొట్టినా అల్ల నేరడు చెట్టు కొట్టినా ఆడబిడ్డ తల కొట్టినట్టని చెప్పి ఏ గొల్ల కొడుకు కొట్టలేదు పుట్ట మీద గొల్ల వంట పురుగు ముట్టలేదు కాట గొల్ల వంట కలవాడలేదు ఏట గొల్ల వంట ఏరువారలేదు ఎనకడు గొర్రె కంగారు తినలేదు ఎనకడు గొల్లదానికి లంజరికం తెలియదు అందరి సత్యవంతులు గొల్లలు సవన్న తిరుడు కాబట్టి మందకొక పిల్లతల్లి గొల్లే అటుంటేనైనా 5 రూపాయలకు ఒక పిల్లతల్లి గొర్రెనిస్తే చిన్నగా నేను ఒక 20 నగలు వేసుకొని చిన్నగా నేను ఒక ఓట నింపుకున్నాను నేను ఒక ఓట నింపుకున్న వల్ల మా యొక్క ఇంకన్నా కామకే మొక్కాలే కట్టకు మొక్కాలి ఆయన కట్టబడి కట్టాను రోజు కట్టబడి కట్టాను వదనా మరి ఏం కట్టాను అడుగు గొల్లవాడు కట్టబట్టిన ముహూర్తం మంచిది ఉంటే గొల్ల మంది అవనంగా ఎచ్చుతుందాట ఇంటికి కూడా వచ్చిన ముహూర్తం మంచిదంటే ఇల్లు సంసారం అవనంగా ఉంటదాట 15 కూడా బల వచ్చినట్టు వాళ్ళ సంసారం ఉంటదాట ఇంటికి సాగలు వచ్చిన ముహూర్తం కావాలట మా యొక్క ఇంకన్నా కట్టబట్టిన ముహూర్తం మంచిది కాబట్టి మా గొల్ల మంది అవనంగా ఎచ్చింది మీ గొర్రెల మంద ఎక్కడెక్కడ మేపుకొచ్చేది ఆయన కట్టబట్టుకుని మా గొల్లను ఎక్కడెక్కడ మేపుకొచ్చేది అంటే ఎక్కడెక్కడ మేపుకొచ్చేది అప్పుల పొన్న ఆయల పొన్న బిట్టెల పొన్న ఈ కాలువ గడ్డల పొన్న మంచిగా నీకు తొక్కదాన్ని కోసుకొని వచ్చేదా బట్టకాడిదానా మేపుకత్త మంది కోసుకత్త మంచిగా ఓదాన మేపుకత్త మంది ఉన్నది కోసుకత్తే మంచిగా తినుకుంటా బాగా బలుతాం అందుతాను ఈయన కోసుకొచ్చి నిలబెడతాను నువ్వు తిని బలుతాను మరి వరకు నీ మంద మొత్తం కథ పోతాడు కాళ్ళు అది కూర మంచిగానే ఉంటుంది అటువంటి నేను కోసుకొచ్చుడు అంటే రోజు ఒక్కదాన్ని గొర్రెలు కోసుకొచ్చుడు కాదు నమ్మ పిల్లతల్లి గొర్రెలు ఇంటికాడ ఉన్న కాడ ఒకనాడు గండాకు ఒకనాడు రేగాకు తీరొకాకు కోసుకొని వచ్చి పిల్లతల్లి గొర్రెకేసుకుంటే అతను పొందిన మా గొర్రెలు పాలు అటువంటి ఉత్సవం పిల్లలకి ఇంకా మాకు అటువంటి మాకు సరిపోరు పాలు ఇచ్చేది ఉంటే ఆ పాలు ఇచ్చేది ఉంటే ఈరింత గిద్దడు ఒత్తుతే ఒత్తాడు చిలుకులు పలుకులు చిన్న దుత్తాడు ఇంటి కట్టే మార్గ దొత్తాడు ఇచ్చేది మీ గొర్రె అంటే గొర్రె గిద్దడు ఒత్తుతాడు సిలుకులు పలుకులు చిన్న దుత్తాడు మళ్ళీ విడికైతే మార్గ దుత్తాడు మరి ఉదయం విడతానా నువ్వు విడతానవా ఆయన గతం కాకపోతే నేను కూడా విడతా నువ్వు విడతావా గొర్రె పాలు విడినట్టు ఎవరైతే నేను మిరకాయ పట్టుకుంటే చూపిస్తాడు అందరూ ఒక తీరు ఉంటారా అడగేం చేస్తారు అడగంబర్ నేను ఆట ఆడిస్తా ఎనగర నేను నడిమంతా బెడ్ మాత్రం అంటే రకరకాలు తప్పేదాన్ని నా గుండె పండు శ్రీకృష్ణ చూడరా మరి లేకపోతే అట్లుంటారా మనిషి అంటే
అటువంటి మాత్రమైన కానీ నేనేమి చేసేది అంటే అంతలు కడిగేది పప్పులు కడిగేది బుడ్డు కడిగేది బుర్రకాయలు కడిగేది పీసు దాటి పీసేసి మంచిగా శుద్ధిగా నూకొని ఆ యొక్క పాలు తీసి పందల పావుల బుట్టల బుర్రకాయలలో వంచుకొని పిడికకుండలు కొట్టి దాని లోపల పెడితే పాలు ఎర్రంగా కాగిన వల్లే మా బాలల్లో అర్ధరాత్రి 12 గంటలకు తోడ పెట్టుకుంటే మా మంది నా ఇగురం కట్టుకుంటే గోరు మంచిగా ఇప్పుడు గట్టిగా ఉన్నది మా నేనే తక్కువ లేదు అటువంటి మా యొక్క ఏకైనా పాలు దగ్గర నేను తోడేసుకుంటే మా పెరుగు ఎట్లుండేది ఎర్రగా నేను గడ్డల ముందరే ఈ ఊర నల్ల ఉంటారా ఏ నా యొక్క పాలు పెరుగు నా గడ్డల ఎర్రగా ఉన్నందుకు ఈ మీయపురం వచ్చి అటువంటి నేను పెరగపల్లి నుంచి మీయపురం అమ్ముకుంటూ పోతుంటే ఇటువంటి పిల్లగాన్ని ఏమి చేసేది గొల్లబామ దూపలు ఎక్కువ అయితేనే దాహం ఎక్కువ పెట్టంటే అదంతా తీసి ఆయన ముందర పెట్టేది అండేలు పెడతాడు అండేలు పెట్టిన వాళ్ళకి మీద వేసుకొని గొల్లమని కమ్మ ఉన్నది పుల్లగా ఉన్నది ఇంతమంది గొల్లలు చూసినా కానీ నీ లెక్క ఇవ్వదు లేదు అంటాడు నాది 5 రూపాయలు అటువంటి మాత్రమే కానీ కాదంతా తీసి ముందర పెట్టినట్టు సల్లబుట్టి పాలబుట్టి పెరుగు బుట్టి వెన్న బుట్టిన గంప తీసి ఆయన ముందర పెట్టినాను అన్నంటేనేమో పాలబుట్టి ఏలి పెట్టిండు ఇల్లంటేనేమో పెరుగు బుట్టి ఏలి పెట్టిండు ఇల్లంటేనేమో సల్లబుట్టి ఏలి పెట్టిండు గొల్లవన్న సల్ల కమ్మ ఉన్నది పుల్లగా ఉన్నది లావట్టిపోయి దారెత్తిపోయి అంటే తాడి కళ్ళ కన్నా వెనకడి కాలాన అటువంటినైనా గొల్ల సల్ల తాగేది ఉంటే సల్ల కళ్ళు తాగిన తిక్క నింపతున్నాడు కానీ సల్లదాయిన తిక్క నింపరాదునాట మా యొక్క సలహా మంచిగా ఉండదు కాబట్టి బుడ్డి లావట్టి దారెత్తి దొడ్డుగా పోసినా కొద్దిగా దమ్మార రాక రాగేది ఆ విధానంగా సముద్రం అంతా సల్ల తీసుకొని వెన్నెలంతా వెన్న తీసుకొని 7 రోజుల వెన్న ఒక్కనాడు కలిగి పెట్టుకోండి చిట్టడు పుట్టిన అయినా సంస్కి నేను బాకీ రూపరు సముద్రాలు ఇల్లు వచ్చుకోండి ఆదులు లేకుండా ఆలు వేతనని చెప్పి చక్కగా నేను కొట్ట మల్లిశెట్టి సావుగారింటికి వచ్చినాను అటవయ్య మల్లిశెట్టి బావులో నేతి ఒట్టు పట్టు పావులో నెత్తి పట్టు అంటున్నావు అక్కడ కాదా 2 దక్కలు కాదా 3 దక్కలు కాదా 2 మళ్ళు కాదా 3 మళ్ళు కాదా 2 గింటాలు కాదా నెత్తిటలన్నీ ఎక్కడ ఇచ్చినవే ఓ గొల్లబామ అందుకే అంటారు అయ్యా కోతి మీరు అమ్ముకునే కోడుకురా నేను అమ్మరాదు ఎదురు సాగు అనరాదు కోటను పేదలను అనరాదు నాటి కాలం మందు నీ కాగితం మీద ఏమంట రాసుకున్నావు మల్లయ్యవయ్యా మల్లిశెట్టి సావుకారి వాసుకి వానలు కొడతాది మనకు గట్టి పడతాది ఉత్కొని తిన్న మామంతా పాలంటి ఉత్కొని తాగిన మామంతా పడి బతికిస్తారు పావును నేతి పట్టు పోసి 200 రూపాయలు తెచ్చుకుంటాను ఉన్నదమ్మా కొమట మల్లిశెట్టి సావుకారి పంగన గొల్లబామ ఏమి చేసింది ఎనకటి కాలాన కొమట్ల గాని బ్రాహ్మణులు ఇప్పటికైనా అప్పటికైనా నేతి ఓటు అంటే పీరు తెక్కు ఉంటదట పావులు నేతి ఓటు బాగానే రాసుకున్నాడు కానీ 100 రూపాయలు బాగానే రాసుకోలేదు గొల్లబామ తెలివి కలదై పావులు నేతి ఓటు బాగానే రాయించింది కానీ 100 రూపాయలు బాగానే రాయించలేదు ఇట్లా కొల్లలు తెలివి కల్లలు కాబట్టి సంసారంగా పెరిగింది గొల్లబామ తెలివి కలదై పావుల నేతి ఓటు తెచ్చుకొని 100 రూపాయలు బాగా తెచ్చుకొని పావుల నేతి ఓటు బాగానే రాయించింది కానీ 100 రూపాయలు బాగానే రాయించుకోలేదు గొల్లబామ మాత్రం 10 మంది లోపల 3 బండ్ల కాడ గరక గడ్డి మీద ఒక బొట్టు పడిపింది కొమట మల్లిశెట్టి సావుకారి కాగితం మీద ఒక బొట్టు పడిపింది 100 రూపాయలు డుల్ల వేసింది గది నేటికి సిట్ అయి నెరిసింది అత్తల్లా కోటి మల్లిశెట్టి సావుకారిని అతికిచ్చి బుతికిచ్చి అతి నేర్పులు నేర్పి రాయింటి మనిషిని ఇలా కోల కరిగించి తన చేతులు తన నెత్తి మీద పెట్టి ఆదినంగా సల్లమ్మ కచ్చుకోరే ఓ గొల్లబామ సల్లయ్యమ్మ సల్లమ్మ దేవుడు గుడ్డ బాలయ్యమ్మ బాలు మా దేవుడు గుల్లె బాలు బాలయ్యమ్మ బాలు మా దేవుడు గుల్లె బాలు పెరుగయ్యమ్మ పెరుగ మా దేవుడు గుల్లె పెరుగు పెరుగయ్యమ్మ పెరుగు మా దేవుడు గుల్లె పెరుగు పెరుగయ్యమ్మ వెన్న మా దేవుడు గుల్లె వెన్న పెరుగయ్యమ్మ వెన్న మా దేవుడు గుల్లె వెన్న బాలరాకు 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 బాలయ్య బలకేతం బాలయ్యమ్మ బాలు మా దేవుడు గుల్లె బాలు బాలరాకు బాలరాకు బాలయ్య బలకేతం బాలయ్యమ్మ బాలే బాలయ్యమ్మ బాలు ఓ పెరుగులాగే పెరుగు
బుచ్చనన్న కొనాలా నీ పాలు ఎవరు కొనరా ఇక కళ్ళు కదా నా పెరుగు కొంటారు కొరకయ్య కొరకయ్య నీ పెరుగు పాలు కట్టిన పాడైంది కాదు కొరయ్య కొంటాడు కాదా ఏ కోరయ్యా గా కోరయ్యనా నీ పాలు బుచ్చన కూడా నా పాలు రాగి కొంటాడు నా సల్ల కొంటావు సంపదయ్య నా సల్ల నా పెరుగు కొంటారు నా పెరుగు సంపద కావాలి నాకు ఇయ్యాల సంపద కొనాలి నేను చూడాలి అని పాలు పెరుగులు ఇలా మీపురం ఊరు అమ్ముడు వేరే మధ్యన మా ఇద్దరు ఏమాటి అంటే అమ్ముతారు ఇద్దరు కలిసి అమ్మిన మధ్యన పాత్రం కాదా మరి మొగోడు అంటే ఎట్లుండాలి గట్లుండాలి అక్కడొక్క బాడకావులు 5-6 ఎందుకు 500 మొగోడు ఒక్కడు దాలేదు కసంటోడు కాకపోతే ముత్తాలు కూలుతున్నాయి పండు చూడు బంగారు పసు బొమ్మలు ఉన్నట్టున్నాయి నా సల్ల కొట్టావు సంపద చూడు ఆడలు మాట్లాడుతుంటే మొగలు సిగ్గు అవుతుందా సిగ్గుపడతాడు ఆయన ఎల్లెలకలు పడుతున్నా నీకెవరికే తెలుస్తా నాకు తెలియాలి కానీ మరి మీ ఇద్దరు మీ ఇద్దరు మీ ఇద్దరు లేనప్పుడు మేము ఇద్దరు కట్టిన వచ్చినవా నువ్వేనవా ఆయన రాడు చూడు తలుపులు పెట్టుకుంటాడు తలుపులు పెట్టుకుంటా నేను నువ్వు వస్తావు నువ్వు కొంచెం కుర్చీ పక్క అది పక్క పాలు కొంటారు పాలు నువ్వే కావాలకమ్ముకోయే నేనే నువ్వే కావాలకమ్ముకోయే నేనే గీవాడకమ్ముకుంటా నాయక వాడతానేమే నేనే గీవాడకమ్ముకుంటా నువ్వే ఆట అమ్ముకోవాలి నువ్వే ఆట అమ్ముకోవాలి నేనే నువ్వు ఆలోచించే ఉండు నా సల్ల కొంటారు సల్ల చేయగాలి నా పాలు కొంటారు నా పాలు నా పాలు కొంటారు నా పాలు పెరుగు కొంటారు నా పెరుగు నా వెన్న కొంటారు నా వెన్న ఈ తూర్పు వాడల కత్తను అమ్మ పన్నెడు వాడల కత్తను అమ్మ సంపతున్నంత సేపు వస్తుడు ఎటువైనా వస్తుడే ఎదురు నీళ్ళకి ఎదురే నడితే నేను ఇవ్వాలిగా నడుచుగా ఉండాలి సంపతున్నంత సేపు నడిచిందే కావాలి అంటే అమ్ముతా అమ్ముడు పోవా నా పాలు కొంటారు ఆయన నేను కొంటానా నా పాలు కొంటారు నా పాలు ఎన్న కొంటారు లంజం కొంటా నేను ఆవాడపోతే ఆవాడకొచ్చినావు ఈవాడపోతే ఈవాడకొచ్చినావు ఏడబట్ట నా సౌతివే నువ్వు ఏడబట్ట నువ్వు నా మొగనాలువే లండ నా సౌతివే మొండి నా సౌతివే గత నా సౌతివే కయ్య సౌతివే లంజల కై కూడా మీరు కూడా లంజన ముందు కూడా మీరు కూడా ఎక్కి సంపద అన్ని తెచ్చి దునుకుతే బట్టాలు వేసిన బంగారం ఇచ్చారా సంపద ఎందుకు తెచ్చిన అనుకుంటారా నడవాలి ఇక బండి ఎక్కువే కట్టం అడిగేదే లేదు ఇంకా అడుగుతావా మళ్ళీ ఒకసారి వచ్చాడు కూడా ఫ్రీగానే ఇద్దాం అంతే ఏటది పది సంవత్సరం చల్లంటే చల్లన్నవమ్మా పాలంటే పాలన్నవమ్మా ఈ వాడపోతే ఈ వాడకొచ్చినావు ఆ వాడపోతే ఆ వాడకొచ్చినావమ్మా లంజ లంజంట నువ్వు నీళ్ళు అన్ను కూడా వచ్చినా 2 గాళ్ళు పట్టిండా అంటారు నీ దిక్కుమాల మూడు వచ్చినా దిగుతుంది నీ పాత కూడా వచ్చిన 10 దిగబడ్డా బట్టలు గురికాలు పెట్టి అటుకాలు తీసారు కట్టికాలు పెట్టి అటుకాలు తీసారు రెండంత కొట్టి బండి ఎక్కిచ్చారు ఎందుకని వచ్చే గుడాలు కావాలి నాకు దానాలు కావాలి ముక్కుదామా గుడాలు వేసుకొని ముక్కుదాం లంజం కూడా చెప్పబోని పడితే తూర్పు వాడల కత్తను పన్నెడు వాడల కత్తను నేను ఒక 2 గొల్లదాని నువ్వే గొల్లదాని సంపతి ఆ ముఖం చూస్తే తెలుస్తుంది కదా మనం ఎట్లుండే 2 గొల్లకి వెళ్ళేవా నువ్వు చెప్పిన మీరు కరెగొల్లే చెప్పకుండా కరెగొల్లే అంతే చెప్పుకో అన్న వీళ్ళ వల్ల అన్ని నేను అయినానికి దానికి ఆడదానికి గిట్టినట్టు రంకుంది కాదు నగరంలో పోరి ఇంటి పోడలు అంటారు ఒకటి మంచిదైనా ఆడదాన్ని అంటారా ఏదైతే చూపిస్తారా అన్నిటికీ నేనైనా ఇంటనేనైనా బయట నేనైనా అక్కడికి నేనైనా పోరి రంకుంది కాదు కొచ్చది కాదు అంటారు ఒకపాడు కాదు మంచిదైనా ఆడదాన్ని ఎవ్వడు అన్నాడు రెండు చేతులు అనుకుంటాను మేమైతే చల్ల చల్ల అంటే
అటువంటి నేను పాలంటే పాలన్నవమ్మా పెరుగంటే పెరుగన్నవమ్మా నీ అటువంటి నేను నా యొక్క 2 గుళ్ళ కులానికి రామకీర్తి తక్కువ ఉన్నది వాళ్ళు మా పేరు చెప్పుకొని బతికిన 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 మా పేరు చెప్పుకొని బతికిన ఇంత కలిసి కులాలు ఉన్నాయమ్మా 3 పదాల కడ పెట్టి నీమింకలు నడతారా సంపతి కులాలు సంపతి చెప్తే తిరుపతి రేషం వస్తుంది అక్కడ కత్తి కులాలు కాదురమ్మా 65 మా యొక్క గొల్ల కులాలు అంటే 12 కులాలు ఉంటాయట 12 కులాలు తెలుసా అన్ని నేనే మరి అటువంటి 66 కులాల కన్నా మమ్మల్ంతా మా యొక్క 2 గుళ్ళ కులం ఎత్తుమంటారు 36 కులాల కన్నా ముత్తరాజు కులం ఎత్తుమంటారు 2 గుళ్ళ అన్నం అంటే వెనకడికి ఆ గొల్ల 1000 ఆవుల గొల్ల 1000 ఆవుల గుళ్ళ కన్నా కొడుకు ఆవుల వల రాజు భార్య ఒల్లంబి కన్నట్టు 5 పంచ పండవుల సాటి ఆ గొల్లలైన గాని పెద్ద రాజు 3వ వాడు 20వ వాడు 4వ వాడు అటువంటి నేను 4వ మహారాజు అంటే వాళ్ళు